మంత్రులు భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, మంత్రుల వ్యూహం ఎలా ఉంది? అసలు ముఖ్యమంత్రి ముందు ఎలాంటి వాదన మంత్రులు వినిపించనున్నారు? వారి కొద్ది సేపట్లో అందరి మంత్రులు కూడా అందుబాటులో ఉన్నటువంటి అందరి మంత్రులు కూడా క్యాంప్ కార్యాలయం చేరుకోబోతున్నారు. ప్రధానంగా ధర్మాన ఇష్యూ పైన, ధర్మాన ఎపిసోడ్ పైన యొక్క ఆ భేటీలో చర్చ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ కేబినెట్ అంతా కలిసి నిర్ణయించినటువంటి దానిపైన ధర్మాన్ని బాధ్యుడిగా చేయడం సరికాదనేటువంటి ఒక వాదనని మంత్రులు వినిపించడం జరుగుతుంది. అంతేకాకుండా కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించేటువంటి అధికారం అటు సిబిఐ కానీ విచారణ ఆ సంస్థలకు లేదని చెప్పేసి కూడా కొద్ది మంది మంత్రులు గట్టిగా వాదిస్తున్నటువంటి ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి దగ్గర ఏవైతే మంత్రులు ఉన్నారో సీనియర్ మంత్రులు గట్టిగా తమ వాదన వినిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మోపిదేవి ఇప్పటికే జైలుకి వెళ్ళడం కానీ పార్థసారథి పైన ఆరోపణలు, పార్థసారథికి శిక్ష పడ్డటువంటి నేపథ్యం. మరొక వైపు ధర్మాలని రాజకీయ విషయంలో చార్జ్షీట్ తన ధర్మాల పేరు పొందుపరచడం జరిగింది. దీంతో పాటు మిగతా 4 మంత్రుల్లో కూడా గీతారెడ్డి, కన్నా, పొన్నాల, సబితా ఇంద్రెడ్డి వీళ్ళని కూడా రాబోయే మళ్ళీ జగన్ ఇష్యూలో వేసేటువంటి చార్జ్షీట్లో వీళ్ళ పేరును కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి ఇక్కడే చెక్ పెట్టినట్లయితే టోటల్ మంత్రి మండలి అంతా అబాస్ పాలు కావాల్సి వస్తుంది, బ్లేమ్ కావాల్సి వస్తున్నటువంటి ఆలోచనకు వచ్చినటువంటి కొద్దిమంది మంత్రులు నిన్న సాయంత్రం వట్టి వసంత కుమార్ ఇంట్లో భేటీ అయ్యడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ చర్చించడమే కాకుండా ఈ విషయంలో హైకమాండ్ ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా మంత్రి మండలికి ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించేటువంటి హక్కు సిబిఐకి కానీ విచారణ సంస్థలకు లేదనేటువంటి విషయాన్ని గట్టిగా వినిపించాలని చెప్పేసి వారు నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పులు గతంలో పలు అంశాల్లో మంత్రి మండలి కానీ లేక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలపైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పులను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ధర్మాలను ఎట్టి పరిస్థితిలో కూడా ఆ ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వద్దు, ఒకవేళ ధర్మాన ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చినట్లయితే నేరం చేసినట్టుగా ఒప్పుకున్నట్లే అవుతుంది. దీనివల్ల ఆ ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం కాకుండా మంత్రి మండలి పైన అన్నిటి అబాస్ పాలవుతాం, ఆ పార్టీకి కూడా పెద్ద దెబ్బ జరుగుతున్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఆ ధర్మాన్ని సేవ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ మంత్రులందరూ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అమిత. థ్యాంక్ యూ మహేష్. అటు ధర్మాన ఇష్యూపై ఢిల్లీలో మంత్రాలు సాగిస్తున్నారు బొత్స. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ అందిస్తారు. అరుణ, చెప్పండి, ధర్మాన పంచాయతీ ఇవాళ తేలే అవకాశం ఉందా? అసలు హైకమాండ్ ఏమని భావిస్తోంది ఈ విషయంపై? అంబిక, ఈ రోజు జరిగే సమావేశాల్లో బొత్స సత్యనారాయణ ప్రధానంగా ఈ ధర్మాన వ్యవహారం పైనే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులతో మాట్లాడతారని తెలుస్తోంది. వాయిలర్ రవి, గులాం నబీ ఆజాద్, యాంటనీ వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ అధినేత్రితో కూడా గులాం నబీ ఆజాద్ తో సమావేశం ముగిసిన తర్వాత కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సో ధర్మానికి సంబంధించినంత వరకు ఆయన నైతిక బాధ్యత మీద ఏదైతే రిజిగ్నేషన్ ఇచ్చారో దాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనే విషయం పైన పార్టీకి, దీనివల్ల ఈ మొత్తం వ్యవహారం వల్ల పార్టీకి ఏ మేరకు నష్టం జరుగుతుంది, అలాగే ధర్మాన ఈ విధంగా రాజీనామా చేసిన తర్వాత మిగతా మంత్రుల పరిస్థితి ఏంటి, వీటన్నిటిపైన కూడా ఈసారికే ఒక నివేదిక అనేది పిసిసి అధ్యక్షుడు ఢిల్లీకి పంపించి ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా తన అభిప్రాయాల్ని పార్టీ సీనియర్ నాయకులకు తెలియజేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి కూడా 1-2 రోజుల తర్వాత ఢిల్లీకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంబిక, అంటే అన్న, ఈ విషయానికి సంబంధించి ఈ రోజు బొత్స ఎవరెవరితో మంత్రాలు సాగించనున్నారు ఢిల్లీలో? ప్రధానంగా ఆయన గులాం నబీ ఆజాద్, వాయిలర్ రవితో సమావేశం అవుతారని తెలుస్తోంది. అయితే ఈ రోజు పార్లమెంట్ లో ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఈ కోల్ దీనిపైన కాగ్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో దానిపైన పట్టుబట్టనున్నాయి. ముందు కాంగ్రెస్ ప్రస్తుత ప్రయారిటీ ఈ రోజు ప్రతిపక్షాలను పార్లమెంట్ లో ఎదుర్కోవటం, పార్లమెంట్ తర్వాత సాయంత్రం ఈవినింగ్ టైంలో ఈ బొత్స సత్యనారాయణతో ఈ నాయకులు సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంబిక, అన్న, అంటే మొత్తంగా అసలు ఈ ధర్మాన ఇష్యూపై హైకమాండ్ ఏమని భావిస్తోంది? అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఈసారికే కాంగ్రెస్ హైకమాండ్ పిసిసి అధ్యక్షుడితోనూ అలాగే ముఖ్యమంత్రితోనూ మాట్లాడడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నివేదికలు కూడా పంపించమని చెప్పడం జరిగింది. పార్టీ హైకమాండ్ ముందుగా వాయిలర్ రవిని హైదరాబాద్ కి పంపించి మొత్తం పరిస్థితులు సమీక్షించాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ కొన్ని కారణాల వల్ల వాయిలర్ రవి విజిట్ ని పోస్ట్ పోన్ చేయించి డైరెక్ట్ గా పిసిసి అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించాలనే ఆలోచనతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ ఇద్దరు నాయకులతో మాట్లాడిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై ఒక నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంబిక, థ్యాంక్ యూ అరుణ.